హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు బీఎస్ఎఫ్ నుండి హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో మనం దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకు 1121 వేకెన్సీస్ అనేది భర్తీ అయితే చేయబోతున్నారు. రెండు రకాల పోస్టులు మనకి ఇక్కడ ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్. సో రెండింటికి దాదాపుగా సేమ్ క్వాలిఫికేషన్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగానికి ఎంపిక అయినట్లయితే మీకు స్టార్టింగ్లోనే బేసిక్ సాలరీ 25,000 రూపీస్ అనేది పొందవచ్చు. అంటే అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని 40,000 పైన మీరు స్టార్టింగ్ మంత్ నుంచే ఈ సాలరీ అనేది పొందవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇచ్చారు. సో అంతకంటే ముందు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ డిస్కస్ అయితే చేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే మీకు ఇంటర్మీడియట్ అనేది ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మీకు ఇంటర్మీడియట్లో సబ్జెక్టులు కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయొచ్చు. అదేవిధంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మీకు 60% అనేది మినిమం మార్క్స్ అనేది గెయిన్ చేసి ఉండాలి. లాంగ్వేజెస్లో ఇంగ్లీష్లో కావచ్చు, సాంస్క్రిట్లో కావచ్చు, తెలుగులో మీకు ఎన్ని మార్క్స్ వచ్చేది అనేది వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో మీకు మినిమం 60% మార్క్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో నెక్స్ట్, ఒకవేళ ఇంటర్మీడియట్ లేని వాళ్ళు 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇక్కడ ఐటీఐకి సంబంధించిన ట్రేడ్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. రేడియో అండ్ టెలివిజన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్, అదేవిధంగా ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ డాటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ ట్రేడ్లలో మీరు ఐటీఐ అనేది చేసి ఉండాలి. లేకపోతే మీరు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో 60% మార్క్స్ అయినా వచ్చి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి కూడా క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది కూడా సేమ్ ఉంది మనకి ఇక్కడ 12th స్టాండర్డ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అంటున్నాడు. సో ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 60% మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మెట్రికులేషన్ 10th క్లాస్తో పాటు 2 years ఐటీఐ కూడా దాదాపుగా రెండింటికి సేమ్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఏజ్ లిమిట్ చూద్దాం. ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే మనకు 18 to 25 years ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 years అంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 28 years ఏజ్ వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఫిజికల్లీ స్టాండర్డ్స్. సో మనకు 3 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో పిఎస్టీ అండ్ పీఈటీ ఉంటుంది. ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ రెండు కలిపి ఫస్ట్ ఫేజ్. సో దీంట్లో చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ 168 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. శ్వాస తీసుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ అనేది 85 సెంటీమీటర్స్ అంటే మినిమం 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాండ్ కావాలి చెస్ట్. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఫేజ్లో పిఎస్టీ క్వాలిఫై అయిన వాళ్ళకు, ఫిజికల్లీ స్టాండర్డ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకు రన్నింగ్ లాంటివి కండక్ట్ చేస్తారు. ఇక్కడ రన్నింగ్ సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 1.6 kilometersని 6.5 minutesలో మేల్ క్యాండిడేట్స్ అయితే రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 metersని 4 minutesలో రన్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంప్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ చూసినట్టయితే 11 feet in 3 chances, 3 ఛాన్సులు ఇస్తారు. 11 feet అనేది జంప్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 9 feet జంప్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా హై జంప్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ అయితే 3.5 feet అనేది 3 ఛాన్సెస్లో జంప్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 3 feet హై జంప్ అనేది చేయాల్సి ఉంటుంది. వీళ్ళకి కూడా 3 ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎవరైతే ఫిజికల్లీ స్టాండర్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకు నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో రెండింటికి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ ఇద్దరికి కూడా ఒకే టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 100 questions ఇస్తారు. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, 200 మార్కులకు గాను ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 గంటల సమయం. సో ఇక్కడ చూసినట్టయితే ఫిజిక్స్ నుంచి 40 questions వస్తాయి, మ్యాథమెటిక్స్ నుంచి 20 questions, కెమిస్ట్రీ నుంచి 20 questions, అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ నుంచి 20 questions వస్తాయి. సో జనరల్ నాలెడ్జ్ అంటే మనకు కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా జనరల్ సైన్స్ నుంచి ఈ 20 questions అనేవి వస్తాయి. ఇన్క్లూడింగ్ ఇంగ్లీష్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ 20 మార్క్స్లో. సో టోటల్గా 200 మార్క్స్ అన్నమాట. సో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్. అదేవిధంగా మీకు 1:4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. 4 తప్పులు పెడితే మీకు 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ ఫేజ్కి 6 times తీసుకుంటారు. 1:6లో తీసుకుంటారు. ఒక పోస్ట్కి గాను 6 థర్డ్ ఫేజ్కి పిలవడం అనేది జరుగుతుంది. సో థర్డ్ ఫేజ్లో ఏముంటుంది? థర్డ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా డిక్టేషన్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది కేవలం
రేడియో ఆపరేటర్కి మాత్రమే ఉంటుంది. ఏదైతే డిక్టేషన్ టెస్ట్, పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది కేవలం రేడియో ఆపరేటర్కు మాత్రమే ఉంటుంది. రేడియో మెకానిక్ ఈ డిక్టేషన్ టెస్ట్, పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది రేడియో మెకానిక్ ఉండదు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ డిక్టేషన్ అండ్ పారాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ అనేది పెడతారు. వీటికి 50 మార్క్స్ ఉంటుంది. డిక్టేషన్కి 50 మార్క్స్ ఉంటుంది. పారాగ్రాఫ్ రీడింగ్కి జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి ఎలాంటి మెరిట్ అనేది చూడరు. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఫైనల్ సెలెక్షన్ అనేది ఇచ్చేస్తారు. సో ఇక్కడ చూసినట్టయితే డిక్టేషన్ టెస్ట్ గురించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 150 వర్డ్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 50 మార్క్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా పారాగ్రాఫ్ రీడింగ్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్. సో ఇది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ డేట్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 23 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్. చాలా తక్కువ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే అర్హత ఉన్నవారో అందరూ కూడా దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది అండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. సో నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.